ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. అలా అందిపుచ్చుకోవడం వల్లే ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించారని తెలిపారు. విద్యార్థులు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని డ్రోన్, స్పేస్ సిటీ వంటి వాటితో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో అగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీచర్ల ట్రైనింగ్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరైనా సంపాదిస్తున్నారంటే దానికి చిరునామాగా ఇండియన్స్ ఉన్నారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉన్నారు. అటు హైదరాబాద్ గారు, ఇటు ఆంధ్ర గారు. ఓన్లీ వన్ పబ్లిక్ పాలసీ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు. అదే సమయంలో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తొందరలోనే ఫస్ట్ టైం ఎన్విడియా అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛంద సంస్థలు. ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఐఎస్వి పెట్టాను. అది కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కలిసి వచ్చారు. వాళ్ళు కూడా ఇదే మాదిరిగా నేనే వాళ్ళని పిలిపించి వేరే ప్రాంతాలకు పోతా ఉంటే కాదు, హైదరాబాద్కి రమ్మన్నా వచ్చారు. అది బిజినెస్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ ఐఎస్బి ఈరోజు. అలాంటి కోవలోనే ఈ అగస్తా ఫౌండేషన్ కూడా, అగస్తా ఇంటర్నేషనల్ కూడా ఉంది. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇన్నోవేటివ్గా చిన్నప్పటి నుంచి మీలో కానీ ఆలోచన విధానాల్లో మార్పు వస్తే మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికంటే కూడా మనం తక్కువ కాదు భారతీయులం. వైసీపీ హయాంలో టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తిరుమలలో స్వామివారి దర్శనం విషయంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వైసీపీ నేతలు తప్పు చేశారు కాబట్టి చట్టపరంగా శిక్షలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైసీపీ నేతలను దోపిడీ చేయడమే లక్ష్యమని, వారికి ప్రజల మనోభావాలను గౌరవించడం తెలియదన్నారు. జగన్ పాదయాత్ర చేస్తే చేయనిస్తాం కానీ చట్టాన్ని ఉల్లంఘన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి తెలిపారు. నేను చెప్తున్నాను, ముమ్మాటికి కూడా కల్తీ నెయ్యి వాడు, కల్తీ కాదు, నెయ్యి లేనటువంటి కృత్రిమ కెమికల్స్, రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి లాంటిది తయారు చేసి మీరు కెమికల్స్ తోటి చేసినటువంటి దాంతో తిరుపతి లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. ఇది మీ యొక్క తప్పిదము. మీ వైసీపీకి, మీ ముఖ్యమంత్రికి వెంకటేశ్వర స్వామి మీద కావచ్చు, హిందూ ప్రజల మీద కావచ్చు ఉన్నటువంటి చిన్న చూపు, మీకు దోపిడీయే చేశారు కానీ ప్రజల మనోభావాల గురించి మాట్లాడే వ్యక్తులు మీరు కాదు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. మీరు చూశారు, ఇక్కడ ఎవరో వాళ్ళ కార్యకర్త పరామర్శిస్తారంటే వచ్చారు. మేము మా యువనాయకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే అడ్డుకున్నారు, మైకులు ఆగేసుకున్నారు, స్టూలు బీకేసుకున్నారు, కేసులు పెట్టారు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చారు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మీ పాదయాత్ర చేస్తానంటే మేము చేయనిస్తాం, కానీ చట్ట ఉల్లంఘన జరిగితే చట్టాన్ని గౌరవించేటట్లు, చట్టాన్ని అమలుపరిచే వ్యక్తులు దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. మేమెవరిని కూడా భయపడేది. కూటమి అంటారా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా చెప్పిన దాని ప్రకారం మేము అమలు చేసుకుంటున్నాం. ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో టీటీడీ లడ్డూ కల్తీపై కూటమి అసత్య ఆరోపణలు చేస్తోందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శ్రీవారి లడ్డూలో జంతువుల అవశేషాలు కలవలేదని కోర్టుకు సిట్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కూటమిపై ఆయన మండిపడ్డారు. 2 జాతీయ ల్యాబ్ల రిపోర్టులలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని తేలాయన్నారు. వైసీపీ అధినేత జగన్తో పాటు పార్టీ నాయకులను నిందించడంపైనే తాము ప్రశ్నించామని అన్నారు. సీఎం చంద్రబాబు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. సిట్ నివేదిక కోర్టుకి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ టీడీపీ నేతలు లడ్డూ కల్తీ అని ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. జరిగిన దాంట్లో ఛార్జ్షీట్లో ఏముందనేది తర్వాత విచారణలో కోర్టులో తేలాల్సిన, న్యాయస్థానంలో తేలిన వాదోపవాదాలు అటు ఇటు జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 2 జాతీయ ప్రతిష్టాత్మకమైన
ఆథెంటిక్గా అంతకుమించి వేరే దీనికి పోలేని ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఏ అన్యాయమైన నీచమైన పాపిస్టి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు జంతువులకు అనే మాట, అది అబద్ధము అని తేల్చింది ఆ రిపోర్టు. సో అందువల్ల ఆ ల్యాబ్ రిపోర్ట్ అయితే అది ఇన్వెస్టిగేషన్లో తెలియదు కాదు, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది ఇర్రివోకబుల్, అది దానికి ఏం అంతే ఉంటుంది. దాంట్లో ఫర్దర్ కొత్త సత్యం తెలియడము ఇంకొకటి ఏదన్నా బయటికి పడడం అనేది ఏమి ఉండదు. అందువల్ల ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్లు 2 ల్యాబొరేటరీ రిపోర్ట్లో కూడా అదే అబద్ధం అని తేలిన నేపథ్యంలో అంతవరకు అది ఆథెంటిక్ అనేది ఖచ్చితంగా బియాండ్ డౌట్ ప్రూవ్ అయినట్టే. గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలను తయారు చేసి కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సామర్థ్యం లేని డైరీకి కాంట్రాక్ట్ అప్పగించి 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని సిట్ స్పష్టం చేసిందని, నెయ్యిలో జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ కూడా నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని స్పష్టం చేశారు. ప్రాణాంతకమైన కెమికల్స్తో నెయ్యి తయారు చేసి మహాపాపం మూటకట్టుకున్నారని వైసీపీపై ధ్వజమెత్తారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కొన్ని వేల అరాచకాల్లో ముఖ్యమైనది ఈ కల్తీ నెయ్యి. ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఓ 4 టీటీడీ నుంచి పంపించారు, ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. అది వాళ్ళకే తెలియాలి. కొన్ని కెమికల్స్తోని ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి షార్ట్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో 1-2 కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్ ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని మనం పంచటం జరిగింది. వాళ్ళు చేసినటువంటి మహాపాపం. దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయల నెయ్యి సరఫరా చేయటం జరిగింది. జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును కూడా సిట్ నివేదికలో పొందుపరచడం జరిగింది. టెంపుల్ టూరిజంతో పర్యాటక రంగంలో సోమశీల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. డిఆర్డీఓ మాజీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు గుండ్ర సతీష్ రెడ్డితో కలిసి ఆయన నెల్లూరు జిల్లా సోమశీలలో పర్యటించారు. 5,32 లక్షల నిధులతో గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామన్నారు. గతంలో వచ్చిన వరదలతో సోమశీల జలాశయం ప్రాంతం దెబ్బతింటే గత వైసీపీ ప్రభుత్వం ఆ పనులను తూతూమంత్రంగా చేపట్టి మధ్యలోనే ఆపేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ నేతలు బురద జల్లుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఆనం. దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ 2 కలిపి ఒక పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఆలయాలని, పర్యాటక రంగాన్ని కలిపి అభివృద్ధి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది. మరిపాడులో 55 లక్షలతో నూతన బ్లడ్ బ్యాంక్, అట్లాగే పబ్లిక్ హెల్త్ యూనిట్ని, భవనాల్ని నిర్మాణం పూర్తయింది. తొందరలో ప్రారంభించబోతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కొత్త భవనాలు పూర్తయిని వెంటనే వాటిని అమల్లోకి తీసుకురావాలి. ఇవన్నీ కాక చాలా గ్రామాల్లో దూరంగా ఉంటాయి. మన ప్రాంతంలో దగ్గరగా గ్రామాలు ఉండవు, మండల కేంద్రం దగ్గర ఉండదు, ఆసుపత్రులు దూరంగా ఉంటాయి. కాబట్టి దాదాపుగా 22 విలేజ్ హెల్త్ సెంటర్లని శాశ్వత భవనాల కోసం 5,32 లక్షల రూపాయలు మంజూరు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. టెండర్లు కూడా పిలిచారు. త్వరలోనే పనులు మొదలు పెట్టబోతున్నామని చెప్పి
ఈ శుభ సందర్భంలోనే అందరికి కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివృద్ధి 5 ఏళ్లు కాదు ఏకంగా 10-15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి టీజీ భరత్. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను ఆపేశారని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ సమీపంలో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ భవనం నిర్మాణ పనులను పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డితో కలిసి మంత్రి పునఃప్రారంభించారు. ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాకు భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామన్న మంత్రి టీజీ భరత్ రానున్న రోజుల్లో 50,000 కోట్ల పెట్టుబడులు తెచ్చేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. డైనమిక్స్ అండి చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి ద హోల్ సినారియో హస్ చేంజ్డ్. ఇదే ఇమాజిన్ చేసుకోండి, సేమ్ అబ్దుల్ హక్ యూనివర్సిటీని అసలు ఈ ప్రాంతంలో మీరు చుట్టూ చూడండి, ఎయిర్పోర్ట్, దెన్ ఇండస్ట్రియల్ కారిడార్, దీని దగ్గరలో ఇన్ని ఎకరాలు చంద్రబాబు గారు కేటాయించారు. దీని వర్తే కొన్ని క్రోర్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ వన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తే క్రోర్స్ ఆఫ్ వర్త్ వాల్యూ పెరుగుతుంది. అట్లాంటిది జస్ట్ 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఎందుకు చేయలేదు సమాధానం చెప్పాలా కదా. వాళ్ళు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. వై దే హావెంట్ డన్ ఎనీథింగ్ ఫ్రమ్ 2019 to 24, అది సమాధానం చెప్పరు. సో నేను చెప్పేది ఇట్స్ సో క్రూషియల్. మీరు ప్రజలు ఆలోచన ఎప్పుడు చేయాలా, ఏ గవర్నమెంట్ చేయగలుగుతారు, ఎవరికి బాగుంటుంది, ఫ్యూచర్ ఎవరు అనేది ఆలోచన మీరు పెట్టుకొని చేయాలి. క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఎవరు చేసేవాళ్ళు ముఖ్యం అనేది ఆలోచన చేయాలనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే మన గవర్నమెంట్ కొనసాగింటే ఈ పాటికి ఈ యూనివర్సిటీ కూడా అయిపోయేది, క్లాస్ రూమ్ జరిగేది, స్ట్రెంత్ పెరిగేది, అండ్ ఇన్ ప్రైమ్ లొకేషన్ సో మెనీ థింగ్స్ వుడ్ హావ్ హ్యాపెండ్. సో ఇవన్నీ వీ హావ్ లాస్ట్. అండ్ రైతులకు కోకో సాగు అధిక ఆదాయం ఇచ్చే పంటగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ఆయన ప్రారంభించారు. కోకో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయన్నారు. రైతులకు నిపుణుల సలహాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. కోకో ఉత్పత్తి, నాణ్యత పెంపుతో పాటు అంతర్జాతీయ మార్కెటింగ్కు అనుసంధానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సంవత్సరం ప్రతి పంట బంపర్ క్రాప్ వచ్చింది. ఉదాహరణ మీ కోకో తీసుకుందాం. కోకో పంట గత సంవత్సరమే పండించలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పండించారు. అది క్రమేపా ఎక్స్టెన్షన్ అయి అటు పార్వతీపురం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా, రాష్ట్రం అంతా కూడా ఈరోజు పండించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎప్పుడూ సమస్య రాలేదు. గత సంవత్సరం ధరలు తగ్గిన తర్వాత అసలు కోకో కూడా ఒక ధర ఉంటుందా, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలనేది ఫస్ట్ టైం గత సంవత్సరమే మనం చూసాం. అదేవిధంగా ప్రతి పంటకి పొగాకు గణనీయంగా ధరలు పడిపోయాయి, మ్యాంగో పడిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని పంటలకి ధరలు పడిపోయాయి. పడిపోయేటప్పుడు ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడాలి. ఏదో నాకు మైక్ దొరికిందని, 10 మంది ఉన్నారని, పాత్రికేయులు ఉన్నారని ఒత్తొత్తి ప్రసంగాలు చేసి అబద్ధాలు చెప్తే ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. చేసింది కనబడాలి. గత ప్రభుత్వం ఎప్పుడు మాటలు చెప్పడం తప్ప, ఎప్పుడు ప్రసంగాలు చెప్పడం తప్ప, ఎప్పుడు ప్రకటనలు చేసుకోవడం తప్ప కష్టాల్లో రైతున్నప్పుడు ఒక్కసారి కూడా ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికీ అవే అబద్ధాలు మాట్లాడుతుంటారు. మేము 5 సంవత్సరాల్లో 7,500 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్కి పెట్టి రైతుకి ఎప్పుడు ధర తగ్గినా మేము కొన్నామని ఓక దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా చూశాను. ఎంతవరకు పెట్టారు 5 సంవత్సరాల్లో? గుర్తొచ్చిందని, నాకు తెలిసిందని నేనే నిర్ణయం తీసుకోకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని ఇంకా ఇటువంటి పరిస్థితులు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసుకొని చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం డబ్బుల కోసం తప్పుల మీద తప్పులు చేసి ప్రజలను మోసం చేసిందని మంత్రి సవిత ఆరోపించారు. అనంతపురం జిల్లాలో శ్రీ సునామా జానకి మాత అమ్మవారిని వార్షికోత్సవ మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. డబ్బుల కోసం తిరుమల లడ్డూను కూడా వైసీపీ కల్తీ చేసిందన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరిని ఉపేక్షించేది లేదని మంత్రి సవిత పేర్కొన్నారు.
తప్పుల మీద తప్పులు చేసుకోవడం, డబ్బు కోసం ప్రజల్ని మోసం చేశారు. అన్ని డిపార్ట్మెంట్లను దాచుకోవడమే జరిగింది. మరి కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా కల్తీ చేశారంటే ఇంకా వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేయగలరు అన్న విషయం అందరికీ తెలిసింది. చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది. దీంట్లో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియదు. గుంటూరులో ఇది నెయ్యే కాదంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ నేతలు ఇలా విషప్రచారం చేస్తున్నారన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల అవశేషాలు కలవలేదని సీబీఐ చెప్పినా కూడా టీడీపీ దుర్మార్గాలకు పాల్పడుతోందని అన్నారు. తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకున్న చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఫ్లెక్సీలు తొలగించాలని, లేకపోతే ఫ్లెక్సీలను చింపేస్తామని అన్నారు. తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇది తప్పుడు ప్రచారం. చంద్రబాబు చెప్పింది పంది కొవ్వు అన్నాడు, జంతువులు కొవ్వు అన్నాడు. అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనవి చేస్తున్నాను. ఇవాళ మేమందరం వచ్చాం, ఎవరు లేరు, చించేసిన ఎవడు అడిగేవాడు లేడు. కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం, మర్యాదగా రాజకీయాలుగా చేయండి, రాజకీయాలు ధర్మంగా చేయండి. అంతే తప్ప పవర్ ఉంది, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని, ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు, అది మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అనుభవిస్తారు. డైరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎన్నాళ్ళు కాపలా కాసుకున్నా కూడా. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి వారి సమస్యలను మంత్రికి వినతుల ద్వారా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ప్రాధాన్యత పరంగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కొండపల్లి. అనంతరం 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై గతంలో జరిగిన ఆరోపణలను తిప్పికొడుతూ వైసీపీ నేతలు తిరుపతిలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమయ్య భవనంలో ఈ హోమం చేపట్టారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, కేవలం వెజిటబుల్ ఆయిల్స్తో కూడిన సింథటిక్ నెయ్యి మాత్రమే ఉందని సిబిఐ తుది ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. శ్రీవారి ప్రసాదంపై లేనిపోని నిందలు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రసాదంపై అపచారం చేశారని, ఆ నిందల నుంచి విముక్తి కలగాలని ఈ హోమం చేపట్టినట్లు భూమన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి అత్యంత ఘోరమైన, నీచమైన, రాక్షస ప్రవృత్తితో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ మీదనే అపవాదు మోపి తద్వారా వెంకటేశ్వరుని మీదనే నింద వేయటం ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి చేయటానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకుందామోనని 140 కోట్ల మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర. రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో అనునిత్యం ఎంతో బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నడీ స్కూల్లో లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న రేవంత్కు హార్వర్డ్ అధ్యాపకులు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. అధికారంలో ఉండగానే ఈ సర్టిఫికెట్ పొందిన తొలి భారతీయ ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్ర సృష్టించారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరైనట్లు, టీచర్స్ తోటి విద్యార్థుల నుంచి ఎంతో నేర్చుకున్నట్లు రేవంత్ తెలిపారు. ఈ శిక్షణలో రేవంత్ సాధారణ విద్యార్థిలా గడిపారు. 21వ శతాబ్దంలో ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లు, నాయకత్వ మెళకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కేస్ స్టడీస్, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా వీరికి శిక్షణ కొనసాగింది.
పథకం ప్రకారమే పోలవరం నల్లమల సాగర్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని పిటిషన్ వేసి రిట్ను ఉపసంహరించుకున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో జల వివాదాల కమిటీ సమావేశానికి తెలంగాణ ప్రాజెక్టులో అడ్డుపడిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాసునే ఎందుకు పంపించారని ప్రశ్నించారు. 200 టీఎంసీల గోదావరి జలాలను ఏపీకి తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని, నల్లమల సాగర్కు అంగీకరించి తెలంగాణకు మరణ శాసనం రాయాలని అనుకుంటున్నారని అన్నారు. వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు. ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండంటే దొంగ చేతికి తాలపు చేలు ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లలో స్టేలు తెచ్చిన వ్యక్తి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల రోజు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ఆడుతున్న నాటకమని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ఒక్కరిని కూడా అరెస్టు చేసింది లేదని, రోజు పేపర్లో కనబడాలనే కాంగ్రెస్ బీఆర్ఎస్లు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కేంద్రం నిధులతోనే సాధ్యమవుతుందని ఎంపీ రఘునందన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో వీళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళు నోటీస్ తీసుకుంటారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి. ఏమైనా అకలుందా? ఎవడన్నా ఎలక్షన్ల నామినేషన్ల రోజు మాజీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా మందమర్రి పాలవాగులో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ వార్లను మంత్రి వివేక వెంకటస్వామి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి జాతరను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆయన కొనియాడారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సమ్మక్క సారలమ్మ ఏదైతే పూజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేసుకుంటున్నారో వారందరికీ కూడా నమస్కారములు చెప్తూ, సీఎం రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి పాలనలో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, అయితే సీఎం రేవంత్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20వ వార్డు మాజీ కౌన్సిలర్ గోగుల శ్రీనివాస్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కరీంనగర్ సిపి, ఏసీపీ, సిఐలకు ప్రివిలైజ్ మోషన్ ఇచ్చారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నిన్న వీణవంకలో సమ్మక్క గద్దెపై ఉండగా తనను, తన ఫ్యామిలీని లాక్కెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రైవేట్ వ్యక్తికి గన్మెన్ లాగా సిపి నిలబడ్డాడని ఆరోపించారు. వార్డు మెంబర్ కాని వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడం ఏంటని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. నిన్న కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై నిరాధార ఆరోపణలు చేశారని, మతాన్ని ప్రస్తావిస్తూ చౌకబారు ఆరోపణలు చేశారని ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ సర్వీసుల గౌరవానికి భంగం కలిగించే చర్యగా అభివర్ణించారు. ఇది అధికార యంత్రాంగంపై దాడి అని ఐపీఎస్ అధికారుల సంఘం వ్యాఖ్యానించింది. తక్షణమే షరతుల్లేని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ అధికారులు డిమాండ్ చేశారు. అధికారుల ఒత్తిడికి ఎట్టకేలకు దిగొచ్చిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదన్నారు. పోలీసు అధికారులంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ప్రెస్టేషన్లో తెలియకుండానే నోరు జారానని, తన మాటలకు ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని, ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని కోరుతున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు, మరి హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్కు సీట్ నోటీసులు ఇచ్చారని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఎన్నికల స్టంట్గా కథను నడుపుతున్నాయన్నారు. కాంగ్రెస్కు ఓటేయాలని చెబుతున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో స్పీకరే తేల్చాలన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది. అడవి సంపద అగ్నికి ఆహుతైపోతోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన భారత వైమానిక దళం మంటలను ఆర్పింది. అందుకోసం MI-17V5 హెలికాప్టర్లను మోహరించి నీళ్లు గుమ్మరిస్తోంది. అయితే దాదాపు 9500 అడుగుల ఎత్తు నుంచి ఈ ఆపరేషన్ చేయాల్సి రావడం రెస్క్యూ టీమ్స్కు మంటలను ఆర్పడం పెను సవాల్గా మారింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత వైమానిక దళం, అటవీ శాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. శబరిమల ఆలయంలో బంగారం తాపడాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రముఖ నటుడు జయరాంను సిట్ విచారించినట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఆయన నివాసంలో ఈ విచారణ జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. బంగారం పూత కోసం ఆలయం నుంచి తీసుకొచ్చిన తాపడాలతో 2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరాం పాల్గొన్న వీడియోలు ఇటీవలే బయటకొచ్చాయి. దీనికి సంబంధించి సిట్ ఆరా తీసినట్లు సమాచారం. ఉన్నికృష్ణన్తో కలిసి ఎన్నిసార్లు పూజల్లో పాల్గొన్నారని సిట్ బృందం జయరాంను ప్రశ్నించిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. క్యూబా లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యూబా దేశానికి చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని వెల్లడించారు. ఇవాల్టి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.